Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel and share this video if you like. In this session under phonetics, we are going to know the difference between voiced consonants and voiceless consonants. We learned vowel sounds, consonant sounds, organs of speech, and diagram of articulation of speech. Last session lo vowel sounds, consonant sounds, organs of speech, diagram about articulation of speech. ఈ అన్ని టాపిక్స్ కూడా లాస్ట్ 6 సెషన్స్లో మనం నేర్చుకోవడం జరిగింది. In this session, we are going to know the difference between voiced sounds and voiceless sounds. ఈ సెషన్లో మనము వాయిస్డ్ సౌండ్స్ అంటే ఏంటి, వాయిస్లెస్ సౌండ్స్ అంటే ఏంటి, మనకి 44 సౌండ్స్లో ఏవి వాయిస్డ్ సౌండ్స్ అండ్ ఏవి వాయిస్లెస్ సౌండ్స్ అనేవి ఇప్పుడు మనము డిస్కస్ చేయబోతున్నాం. లెట్ మీ డిఫైన్ వాట్ ఆర్ వాయిస్డ్ సౌండ్స్ అండ్ వాట్ ఆర్ వాయిస్లెస్ సౌండ్స్. వాట్ ఆర్ వాయిస్డ్ సౌండ్స్, అసలు వాయిస్డ్ సౌండ్స్ అంటే ఏంటి, వాయిస్లెస్ సౌండ్స్ అంటే ఏంటి చూద్దాం. వాయిస్డ్ సౌండ్స్ అంటే ఏంటో చూద్దాం. When we pronounce voiced sounds, vibration takes place in our vocal cords located in our throat. When we produce sounds, ఈ శబ్దాలు ఏవైతే మనం చదువుతూ ఉంటామో చదివినప్పుడు మన గొంతులో వైబ్రేషన్ అనేది వోకల్ కార్డ్స్, మన గొంతులో ఉండేటువంటి వోకల్ కార్డ్స్లో వైబ్రేషన్ అనేది ఏర్పడుతుంది. అలా వైబ్రేషన్ ఏర్పడినట్లయితే దాన్ని మనం వాయిస్డ్ సౌండ్ అంటాం. వాట్ ఆర్ వాయిస్డ్ సౌండ్స్? When we produce sounds, vibration takes place in our vocal cords. ఎప్పుడైతే కొన్ని శబ్దాలను మనం చదువుతామో ఆ సందర్భంలో మన గొంతులో ఉన్న వోకల్ కార్డ్స్లో వైబ్రేషన్ ఏర్పడితే దాన్ని మనము వాయిస్డ్ సౌండ్స్ అని చెప్తాం. వాయిస్లెస్ సౌండ్స్, ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్ వాయిస్డ్ సౌండ్స్. వాయిస్లెస్ సౌండ్స్ అనేవి వాయిస్డ్ సౌండ్స్కి ఆపోజిట్. When we pronounce voiceless sounds, vibration does not take place in our vocal cords. When we pronounce these sounds, vibration does not take place in our vocal cords. ఈ సౌండ్స్ని మనం చదివినప్పుడు వోకల్ కార్డ్స్లో వైబ్రేషన్ అనేది ఏర్పడదు. అలాంటి వాటిని వాయిస్లెస్ సౌండ్స్ అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఆల్ వావల్ సౌండ్స్ ఆర్ వాయిస్డ్ సౌండ్స్. అన్ని వావల్ సౌండ్స్ కూడా వాయిస్డ్ సౌండ్సే. అందులో వాయిస్లెస్ సౌండ్స్ అనేవి ఉండవు. వావల్ సౌండ్స్ మనకి 20 సౌండ్స్, 12 మోనాప్థాంగ్స్ అండ్ 8 డిఫ్థాంగ్స్, ఇవన్నీ కూడా ఈ 20 కూడా వాయిస్డ్ సౌండ్స్. బట్ సమ్ కాన్సనెంట్ సౌండ్స్ ఆర్ వాయిస్డ్ సౌండ్స్ అండ్ సమ్ కాన్సనెంట్ సౌండ్స్ ఆర్ వాయిస్లెస్ సౌండ్స్. బట్ 24 కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నాయి. అందులో కొన్ని వాయిస్డ్ సౌండ్స్, కొన్ని వాయిస్లెస్ సౌండ్స్గా వర్గీకరించబడ్డాయి. First, we discuss what are the 24 consonant sounds. Earlier, we discussed about this. ఒకసారి 24 కాన్సనెంట్ సౌండ్స్ ఏవో మరొకసారి చూద్దాం. ఎర్లియర్ సెషన్స్లో ఇవన్నీ మనము డిస్కస్ చేసాం. ప్లాజివ్స్ ప, బ, ట, డ, ఖ, గ. ఫ్రికటివ్స్ ఫ, వ, త, ద, స, జ, ష, ష, హ. Affricates cha, ja. Affricates, again repeated, cha, ja. Nasals ma, na, ing. Lateral la. Frictionless continuant ra. Semivowels wa, ya. Just these 24 sounds. Look at these 24 sounds: pa, ba, ta, da, kha, ga. Fa, va, tha, dha, sa, ja, sha, sha, ha, cha, ja. Ma, na, ing, la, ra, wa, ya. ట్వంటీ-ఫోర్ కాన్సనెంట్ సౌండ్స్ అనేవి చూసాం. ఇప్పుడు ఆ 24 సౌండ్స్లో వాయిస్డ్ కాన్సనెంట్స్ ఉన్నాయి, వాయిస్లెస్ కాన్సనెంట్స్ ఉన్నాయి.
Just we discuss what are voiced consonant sounds. When we pronounce these voiced consonant sounds, vibration takes place in our vocal cords. మనం వీటిని ప్రొనౌన్స్ చేసినప్పుడు వాయిస్డ్ కాన్సనెంట్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో మన వోకల్ కార్డ్స్లో వైబ్రేషన్ అనేది హ్యాపెన్ అవుతుంది. వాట్ ఆర్ వాయిస్లెస్ కాన్సనెంట్ సౌండ్స్? When we pronounce these voiceless consonant sounds, vibration does not take place in our vocal cords. ఈ వాయిస్లెస్ కాన్సనెంట్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం చదివినప్పుడు మన వోకల్ కార్డ్స్లో వైబ్రేషన్ అనేది సంభవించదు. Let us discuss what are voiced consonants. అసలు వాయిస్డ్ కాన్సనెంట్స్ ఏంటి అనేవి మనం చూద్దాం. జస్ట్ రీడ్ దీస్ కాన్సనెంట్ సౌండ్స్. బ, డ, గ. ఈ 3 కూడా ప్లాజివ్స్కి సంబంధించిన. వ, ధ, జ, య. ఈ 4 కూడా ఫ్రికేటివ్స్కి సంబంధించినవి. జ ఇది ఎఫ్రికేట్స్కి సంబంధించినవి. ఐఎమ్ రిపీటింగ్ అగైన్. వాయిస్డ్ కాన్సనెంట్ సౌండ్స్ భ, ఢ, ఘ, వ, ధ, జ, హ్య, జ. దీస్ ఆర్ ఆల్సో వాయిస్డ్ కాన్సనెంట్ సౌండ్స్. ఇప్పుడు చదవబోయే ఒక వాయిస్డ్ కాన్సనెంట్ సౌండ్స్. లా ఇది లాటరల్ అంటాం. మా, నా, ఇంగ ఇవి నాజల్స్ అంటాం. యా, వా ఇవి సెమీ వావల్స్ అంటాం. రా ఇది ఫ్రిక్షన్లెస్ కంటిన్యూయెంట్ అంటాం. మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి వాయిస్డ్ కాన్సనెంట్స్ని అబ్జర్వ్ చేద్దాం. లా, మా, నా, ఇంగ్, యా, వా, రా. ఈ విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి సౌండ్స్ని వాయిస్డ్ కాన్సనెంట్ సౌండ్స్ అని చెప్పేసి మనము చెప్తాం. సో plosives 3, fricatives 4, effricates 1, lateral 1, nasals 3, semivowels 2, frictionless continuant 1. Total there are voiced consonants are 15. Let us discuss what are voiceless consonants. There are 9 voiceless consonants. Total consonant sounds are 24. Voiced consonant sounds are 15. Voiceless consonant sounds are 9. Let us discuss what are voiceless consonants. Pa, ta, ka. These 3 are from plosives. ఈ pa, ta, ka అనే 3 కూడా plosives నుంచి వచ్చినాయి. Fa, tha, sa, sha, ha. ఫ, త, స, ష, హ. ఈ 5 కూడా ఫ్రికేటివ్స్ నుంచి వచ్చినవి. ఛ ఇది ఎఫ్రికేట్ నుంచి వచ్చింది. టోటల్ 9 వాయిస్లెస్ కాన్సనెంట్స్ ఆర్ దేర్. ప, ట, క, ఫ, త, స, ష, హ, ఛ. ఈ 9 కూడా వాయిస్లెస్ కాన్సనెంట్స్. అసలు ఈ వాయిస్డ్ కాన్సనెంట్స్, వాయిస్లెస్ కాన్సనెంట్స్ అని చెప్పి మనం ఎందుకు డివైడ్ చేసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి అంటే అక్కడ ఒక రీజన్ ఉంది. మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఈ వాయిస్డ్ కాన్సనెంట్స్, వాయిస్లెస్ కాన్సనెంట్స్ని కూడా వాటి సౌండ్స్ని మార్చి మనము ప్రొనౌన్స్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ROSES పదం ఉంది, దాన్ని మనము రోసెస్ అని చదువుతాం. బట్ ఇక్కడ ఈ చివర ఉన్నటువంటి వాయిస్లెస్ కాన్సనెంట్స్ అనేది వాయిస్డ్ కాన్సనెంట్ సౌండ్ ప్రొనౌన్స్ చేసినప్పుడు. కాబట్టి దాన్ని మనం ఎట్లా చదవాలంటే రోజిజ్, రోజెస్ కాదు రోజిజ్ అని చెప్పి దాన్ని మనము ప్రొనౌన్స్ చేయాలి. సో ఈ విధంగా కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ సెషన్లో మనం తెలుసుకుందాం. అవి తెలుసుకోవాలి అంటే వాటిని ఎలా చదవాలి అని చెప్పి మనం తెలుసుకోవాలి అంటే ఈ వాయిస్డ్ కాన్సనెంట్స్ ఏంటి, వాయిస్లెస్ కాన్సనెంట్స్ ఏంటి అనేవి ముందుగా మనం తెలుసుకోవాలి. హౌ టు చెక్ వెదర్ ఏ సౌండ్ ఈజ్ వాయిస్డ్ ఆర్ వాయిస్లెస్. అసలు మనకి డౌట్ ఉండొచ్చు, ఏది వాయిస్డ్ ఏది వాయిస్లెస్ అనేది మనకి డౌట్ ఉంటుంది. దానికి ఒక ట్రిక్ ఉంది. టచ్ ద థ్రోట్ విత్ అవర్ పామ్, టచ్ ద థ్రోట్ విత్ అవర్ పామ్.
ఒక్కసారి మన అరచేతితో కానీ లేదా 2-3 వేళ్లతో కానీ మన గొంతుని తాకండి. ఇఫ్ యూ ఫైండ్ వైబ్రేషన్ అట్ ద థ్రోట్, ఏదైనా సౌండ్ మనం ప్రొనౌన్స్ చేసినప్పుడు అక్కడ వైబ్రేషన్ అనేది వచ్చినట్లయితే ఇట్ ఈజ్ ఎ వాయిస్డ్ సౌండ్, దాన్ని వాయిస్డ్ సౌండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొనౌన్స్ పా, 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 నో వైబ్రేషన్. ప్రొనౌన్స్ బా, బా, అబ్జర్వ్ 2 సౌండ్స్, బా, చూసారా వైబ్రేషన్. అలాగే టా చదవండి, టా, టా, నో వైబ్రేషన్. అగైన్ ఢ, ఢ, వైబ్రేషన్ అనేది మనకు అర్థమవుతుంది, దానికి దీనికి డిఫరెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. కా, నో వైబ్రేషన్. గ, ఎస్, దెర్ ఈస్ సమ్ వైబ్రేషన్ ఇన్ అవర్ థ్రోట్. ఫా, నో వైబ్రేషన్. థ, ఎస్, ఫా, వా, ఫా అనేది వైబ్రేషన్, వా సమ్ వైబ్రేషన్ ఈజ్ దేర్. తా, నో వైబ్రేషన్. ధ, సమ్ వైబ్రేషన్ ఈజ్ దేర్. సా, నో వైబ్రేషన్. జా, సమ్ వైబ్రేషన్ ఈజ్ దేర్. ఓకే, ఈ విధంగా మన థ్రోట్లో వైబ్రేషన్ అనేది సంభవించినట్లయితే దాన్ని వాయిస్డ్ సౌండ్ అంటాం. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ వైబ్రేషన్ అట్ ద థ్రోట్, ఇట్ ఈస్ ఎ వాయిస్లెస్ సౌండ్. వెన్ వీ ప్రొనౌన్స్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్సనెంట్ సౌండ్, there is no vibration at the throat, it is a voiceless sound. మనం ఒక శబ్దాన్ని చదివినప్పుడు, కాన్సనెంట్ సౌండ్ చదివినప్పుడు మన థ్రోట్ దగ్గర వైబ్రేషన్ అనేది మన చేతులకి అనిపించకపోతే దాన్ని వాయిస్లెస్ సౌండ్ అంటాం. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు అబ్జర్వ్ డిఫరెన్స్ బిట్వీన్ వాయిస్డ్ కాన్సనెంట్స్ అండ్ వాయిస్లెస్ కాన్సనెంట్స్. ఒకసారి ఆ కాన్సనెంట్స్ని దగ్గర పెట్టుకొని ఒకసారి చదివినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. Just we are going to observe how the vibration happens and when vibration does not happen. These are all voiced sounds. ఇవన్నీ కూడా వాయిస్డ్ సౌండ్స్. ఇవి చదివేటప్పుడు మన థ్రోట్ దగ్గర వైబ్రేషన్ ఎలా సంభవిస్తుందో చూద్దాం. ఒక్కసారి మీ అరిచేతిని కానీ 2-3 వేళ్ళని కానీ మీ గొంతుకి ఆనించండి. నా రీడ్ దీస్ సౌండ్స్: బ, డ, ఘ, వ, ధ, జ, ష, చ. ల, మ, న, ఇంగ్, యా, వా, రా. ఈ 15 సౌండ్స్ కూడా వైబ్రేషన్ వస్తుంది మన థ్రోట్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే. ఈ వాయిస్లెస్ కాన్సనెంట్స్ని చూద్దాం. ఇవి చదివినప్పుడు ఏమి కూడా ప్లెయిన్గా సౌండ్స్ వస్తుంది తప్ప అంత వైబ్రేషన్ అనేది అసలు రాదు. అబ్జర్వ్: ప, ట, ఖ, ఫ, త, స, ష, హ, చ. రీడ్ అగైన్: ప, ట, ఖ, ఫ, త, స, ష, హ, చ. In this way, we have observed vibration to know whether it is a voiced sound or a voiceless sound. ఈ విధంగా ఏది వాయిస్డ్ ఏది వాయిస్లెస్ సౌండ్ అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సెషన్లో వీటిని వాయిస్డ్ సౌండ్స్, వాయిస్లెస్ సౌండ్స్తో మనం ప్రొనౌన్సియేషన్లో డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో.